సో గాయస్, ఒక పోరోడు, ఒక మధ్యతరగతి పోరోడు 10 గంటలకి లేచి ఏం టెన్షన్ లేకుండా మెల్లగా స్నానం గీనం చేసి 12 గంటలకు కాలేజ్కి వచ్చే పోరోడు పొద్దున్నే 7:30కి లేచి స్నానం చేసి 9 గంటలలోపు కాలేజీలో ఉంటుండే అంటే అర్థం చేసుకోండి. వాని ఇంట్లో వాడిని ఎంత స్ట్రిక్ట్ చేస్తుర్రో. డాడీ ఫోన్ అయిపోయింది, ఈ డాడీ ఏమైపోవాలి మరి, ఇంకో డాడీ అంట వాడు కెమెరామ్యాన్ ఇంకా ఫోకస్ చేస్తున్నాడు. గాయస్, లైఫ్లో ఎవరన్నా మనకి సహాయం కోరొస్తే సహాయం చేయండి. సో హే గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. ఎవరినైతే దోస్తులం అనుకుంటాం, ఎవరైతే అన్న అనుకుంటాం, వాళ్ళే దోకలు ఇవ్వడం స్టార్ట్ చేసారు. ఇన్ని రోజులు ఆ మొక్కమని నాకు దోకలు ఇస్తుంది అనుకుని ఇప్పుడు దోస్తులు దోకా ఇస్తారు. ఇక ఈ గుండె ఇంకెంత గట్టిగా వేసుకోవాలి చెప్పుడు. నేను ఇక రాయిలతో నేను అది కట్టుకోవాలి. ఇన్ని రోజులు అది ఉంటుంది సలార్ల గోడ, అట్లా కట్టాలి నా గుండెకి అడ్డం. ఇక పెద్ద పెద్దగా ఉంటుంది, ఎవరు రాలేరు. పెద్దగా ఉంటుంది, పెద్ద మనుషులే కాదు మృగాలు కూడా రాలేవు నా గుండెలకు అట్లా వేసుకుంటే. ఇక సో ఇప్పుడైతే అర్జెంట్ క్లాస్కి పోవాలి. క్లాస్కి పోయి ఇంకా చదువుకుందాం. ఇక ఒక్క పెన్ను మీద పేపర్ మీద పెన్ను పడతలేదు కానీ నోట్స్ రాస్తారు. ఇన్ని బుక్ భరత్ టీచర్ చెప్పాలా? ఏం చేసినా ఇప్పుడే ఇక దొంగ కొడుకులు ఆస్కార్ కావాలంట. ఒక్కడు కూడా పెన్ను పెడతలేడు బుక్ మీద, కానీ జస్ట్ ఇట్లా రాస్తారు. మా మ్యామ్ ఆడేమో క్వశ్చన్స్ ఇస్తుంది అసైన్మెంట్ కోసం, జస్ట్ వింటున్నాం అంతే. వీడైతే ఇక ఏఐతో మాట్లాడుతుండే డైరెక్ట్. వాహ్, క్యా గోరా చిట్టా, తెల్లగా కనిపిస్తున్నావు రశ్మిక, తెల్లగా. గైస్, నో రేసిజం. కాలు, అరే మీరు నిజంగా మనుషులేనారా? ఏ గ్రహం రా మీది? అజయ్, గడదనే లేదు గాయ. ఏ తొందర పోదాం, క్లాస్ ఉంది. గ్రహాంతర గుద్దల కాలుతుంది మీద పోసుకో. చీ, ఎంత వాడుతావురా చెప్పులని, కొత్తగా కొనుక్కోవచ్చు కదరా. నా ఫ్రెండ్ అని చెప్పుకొని సిగ్గు అవుతుంది నాకు, చెప్పుకోకంటావా? సో గాయస్, ఒక పోరోడు, ఒక మధ్యతరగతి పోరోడు 10 గంటలకి లేచి ఏం టెన్షన్ లేకుండా మెల్లగా స్నానం గీనం చేసి 12 గంటలకు కాలేజ్కి వచ్చే పోరోడు పొద్దున్నే 7:30కి లేచి స్నానం చేసి 9 గంటలలోపు కాలేజీలో ఉంటుండే అంటే అర్థం చేసుకోండి. వాని ఇంట్లో వాడిని ఎంత స్ట్రిక్ట్ చేస్తుర్రో. వాని ఇంట్లో ఎంత సావగొట్టి బ్యాగ్ వేసి మరీ బయటకు కాలేజీకి వెళ్ళగొడుతురు. ఇంటి బయటకి కాలేజీలో నా దోస్తులు షాక్ అవుతారు, ఏంది నువ్వు బ్యాగు బుక్కులు తెస్తున్నావు ఏంది అని. మీకు అర్థమవుతలేదు నా బాధ ఏందో. మా మమ్మీ వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అట్లీస్ట్ ఈ బ్లాగ్ చూసాను అర్థం చేసుకోండి. కాలేజ్ పోతా కానీ బ్యాగ్ వద్దు. ఈ కొడుకులు ఎవ్వరికి బ్యాగులు లేవు. ఇగో ఇంట్లో రాస్తున్నారు చిన్న పిల్లల లెక్క. మనం ఏంద్రా అంటే బ్యాగులు, బుక్కులు, పెన్నులు, ఐడి కార్డులు. జిందగీ హరామ్. గాయస్, టీచర్ వస్తుంది, మళ్ళీ ఇస్తావు అంటే డాడీ ఎడిటర్ రా, అర్థమైందా? బర్త్డే వరది గాయస్, యాక్చువల్గా నా కొడుకులందరూ నేను పెంచుకుంటున్నా. రక్త సంబంధం కాకపోయినా పెరుగుతారు కానీ కొడుకులు డాడీలను మార్చేస్తారు. ఇక వీళ్ళని ఏం చేయాలి అర్థమవుతలేదు. 4 గంటలకి ఇంకో డాడీ ఫోన్ చేసి పోవాలంటుంది. ఇక వీనికి ఏం చెప్తారు ఇలా అంటే, నేను డాడీ ఎట్లయినా కూడా చెప్తా. ఇలా తినిపించి, వీళ్ళతో ఉండి, వీళ్ళని తిరిగిపించి, ఇవన్నీ చేసిన డాడీ కదా. భుజాల మీద లేపుతాను వీళ్ళని. ఇంకా బరువు ఉంటాడు, ఎట్లా అనుకోవచ్చు. ఇంకో డాడీ ఫోన్ చేసి అంటే ఫోన్ చేస్తే అలా అయ్యారా? అదే ఆ రియల్ డాడీ ఏమో, కానీ ఇక్కడ పెంచుతుంది అయితే నేనే కదా. ఊరికి డాడీ ఫోన్ అయిపోవాలి, ఈ డాడీ ఏమైపోవాలి మరి, ఇంకో డాడీ అంట. వాడు కెమెరామ్యాన్ ఇంకా ఫోకస్ చేస్తున్నాడు. అది చచ్చిపోతారా? జూమ్ చేయలేదురా, ఎలుగు బంటి కాదురా. వాడేమో అన్నాడు, వాడు ఇంక ఇట్లా జూమ్ చేస్తుంది కెమెరా ఇట్లా జూమ్ ఏమో చెప్పి ఇప్పుడు చెప్పు. ఇందాక ఏం లేదు, 5 పెద్దదా ఒకటి పెద్దదా? రెండో రిజెక్షన్ ఎట్లుంది? అరే ఇది గుండెరా, 2 కాబట్టి 100 కానీ ఎట్లున్నా అట్లే ఉంటారా? మీరు లేరా నాకు తోడు.
యాక్చువల్గా నాకు రిలేషన్షిప్లో నాకు ఏమైనా అవుతుందంటే అది ఈ దరిద్రం ఊళ్ళో వాళ్ళని నాకు లేని ఆశలు లేపుతారా అదే ఇక్కడ చూపి ఎందుకున్నావు కెమెరామెన్ అంటే నీకున్నా షురు होते ही खरा मजा भयंकर आड़ा షురు అయితే లేదు ఏమైతే లేదు 2 రోజున ఏడుస్తుండు రోజు ఒక అమ్మాయి కోసం అసలు ఇది బతికే కాదు అంది ఇట్లా నాది కంప్లీట్ కానీ నేను చెప్పనియాను సరే నేను చెప్పనియాను నాకు అసలు నాకు ఏం లేదు ఒక పిల్లమే ఫీలింగ్ తెప్పింది ఈడో దరిద్రం నన్ను చూడుకు వాడో దరిద్రం నేనేం లే బ్రో నేను చెప్పి అమ్మాయి బాగుందిరా అట్లా చెప్తాను పెంట పెడతాడు ఫీలింగ్ చెప్పేలాడు కూడా చెప్పే మేము వాడు 100 సార్లు ఎమ్మడ పడితే సరే పోనీ తిన్నవా అని అడిగినందుకు సరే పోనీ మామ తిన్నవా అని ఎప్పుడు అడిగింది ఏం స్టార్ట్ కాకముందు అడిగింది తిన్నవా అని ఆ స్టార్ట్ ఏదైతే స్టార్ట్ చేయించింది అన్ని సార్లు ఎమ్మడ పడుతున్నాం తిన్నవా అని అడిగింది మామ సెట్ అయిపోయింది మామ అని చెప్పినా మేము అది బాగుంది అది సెట్ అయింది మొత్తం మేడలు కట్టించిర్రు అంతా అయిపోయింది కానీ ఏంటంటే పాప మీ కొడుకులు కూడా నన్ను బాగా మంచిగా చూద్దాం అనుకోరు డాడీని మంచిగా చూద్దాం మమ్మీతో అనుకోరు కానీ కాదు ఈ పిల్లలు నా కొడుకు డాడీ కాదు వీని డాడీ పిల్లలతో కష్టం ఇక రానిరా మమ్మీ రాని పాలు తాగుతా ఫస్ట్ అప్పటి నుంచి డాడీ అంటే దోస్తులు అని అనొచ్చు అరా మంచిగా ఎట్లా మీ మమ్మీకి పంపిస్తా ఈ వీడియో ఏదే మీ మమ్మీకి పంపిస్తా ఈ వీడియో నువ్వు ఏమంటున్నావు ఆంటీ నా వైఫ్ని ఏమంటుంది చూడండి అంటే నీ కొడుకు అని చెప్తాను బేటా నీ గుద్దల జిల్లా ఉంది వాడిని ఎందుకు అట్లా అంటున్నావు మరి అని అంటారు సరే మీ అమ్మ వద్దురా పంపించరా అరే క్లాస్లో ఏమైంది క్లాస్లో అమ్మాయిని పైసలు అడగలేదు నేను కారుకి దెన్ హౌ యూ టుక్ ఫ్రమ్ హర్ ఏమని తప్ప సో దిస్ ఇస్ నాట్ గర్ల్ అంటే ఈయనంత అంటే ముందుకోగా కొట్టుకున్నాను నేను అంటే అంత ఉంటుంది నాకు ఐ ఆల్సో నెవర్ బెగ్ గర్ల్ అంత కూడా మొన్నందుకు మొన్న ఉంది చూసినా మొన్న పోయినాము మొన్న పోయినాముందా ఇఫ్ యూ టాక్ తెలుగు మై కమ్ లాంగ్వేజ్ కమ్స్ ఇట్లాంటి తెలుగు చెప్తే ఫీల్ ఉంటుంది సరే చెప్పరా తెలుగులో మొన్న పోయిందా కానీ మొన్న పోయింది ఓకే ఫోన్ మాట్లాడుతున్నాం తరంగా ఇట్లా బయట తిని పోదాం రానా అన్నాడు నేను ఫోన్లో మర్చిపోయి ₹1 నాకు అడా అన్న కొడతా పర్లేదు అన్నది కొట్టించుకోవాలి నాకు వద్దు అంటే అమ్మడు వద్దన్న కానీ మా దగ్గర ఉంచుకొని కొట్టుకున్నాను నేను తీసుకోండి అమ్మాయి అసలు పైసలు అందుకే నాయకుండా కొట్టుకోలేదు జస్ట్ హెయిర్ లాంగ్ అంతేందుకు ఫస్ట్ ఉంది ఒక ఆమె దగ్గర ₹1 తీసుకోలేదు నేను అరే ఇది వీడి కథ చెప్తుండే కానీ లైఫ్లో ఎవరన్నా మన సహాయం కోరొస్తే సహాయం చేయండి లేకపోతే చదువుతుంది ఇప్పుడు అకౌంట్లో ₹100 ఉండవు ఏం బతుకురా అని అందుకే తీయక రాగే బ్రో అయిపోతుంది సహాయం చేయాలని మనకున్న మన అకౌంట్ సహకరిస్తారు మనకి నా పిల్లల్ని ఇంకా వాళ్ళ డాడీ దగ్గరకు వదిలేస్తున్నా డాడీని కొడుతున్నావు బేటే బాయ్ భక్తోది అంతా పక్కన పెడితే కొంచెం సీరియస్గా మాట్లాడుకున్నాం లైఫ్ని 20 ఏళ్ళకే సీరియస్గా తీసుకుని ఉంటారు కదా యాక్చువల్లీ యు ఆర్ గ్రేట్ కానీ కొంతమంది ఉంటారు కదా అంటే నాట్ టాకింగ్ ఇన్ ఏ బ్యాడ్ వే తప్పుగా అనుకోకూడదు కానీ ఎందుకు అంత సీరియస్ తీసుకోవాలి 20 ఏళ్ళకే లైఫ్ని సరే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళం మనం ఎదిగితేనే మన ఫ్యామిలీ ఎదుగుతుంది ఓకే వీ క్యాన్ వన్ డే ఒక రోజు వస్తుంది అందరికి కొంతమంది తొందర రియలైజ్ అవుతారు కొంతమంది లేట్ రియలైజ్ అవుతారు కానీ అంత స్ట్రెస్ ఒకసారికి తీసుకోవాల్సిన అవసరం ఏముంది 20 ఏళ్ళకి మీకు ఇంకా మస్తు లైఫ్ ఉందిరా సరే మీరు మీ పేరెంట్స్ని అట్లా చూడలేకపోతురు కష్టపడుతురు కానీ ఎంత కష్టపడుతురు అంత ఎంజాయ్ చేయడం నేర్చుకోండి లైఫ్ని ఆర్ఎల్స్ ఒక రోజు వస్తుంది నేను ఇంత కష్టపడ్డా అని చెప్పుకుంటారు కానీ ఎవడన్నా ముందుకు వచ్చి నువ్వు ఏం చేసినావు నీ లైఫ్లో అంటే ఆ థాట్ ప్రాసెస్లో ఆగిపోతారు మీరు ఏం చేసి అనేది మర్చిపోతారు సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ కీప్ ఇట్ ఇన్ బ్యాలెన్స్ ఎంత కష్టపడుతూ అంత ఎంజాయ్ చేయడం నేర్చుకోండి లైఫ్లో ఆర్ఎల్స్ యూ విల్ రిగ్రెట్ వన్ డే అది ఏం చేయలేకపోయినా ఏంద్రా నా జిందగీలా అప్పుడప్పుడు ఇట్లాంటి మంచి మాటలు నా దగ్గరనే వస్తాయి సో మేక్ షూర్ టు లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ లైక్ లాస్ట్కి కొడుకురు కానీ ఇప్పుడైతే దారి బాటన మనం ఇంటికి పోతున్నాం అండ్ నాకు ఇది ఒకటి అలవాటు అయిపోయింది రోజు నడుచుకుంటూ పోయేటప్పుడు ఈ 2 కొనుక్కొని మురుకులు తినుకుంటా లేకపోతే నేను కూడా ఆమెను పక్కన వేసుకొని నడుస్తూ ఉంటుండే మంచిగా ఒకలా ఆమె ఉండుంటే బట్ మన బ్యాడ్ లక్ నో తన బ్యాడ్ లక్ షీ డోంట్ డిజర్వ్ అస్ ఇట్లా అనుకొని బతికి అడిగారు
ఆగరా అరే ఆగరా నేను కూడా వస్తా ఇట్లా రా ఢిల్లీలో మంచిగా చదువుకొని ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టుకొని ఏం చేస్తారా అంటే ఇళ్ళల్లో మేము బియ్యం సంచులు వేస్తున్నాం అని చెప్పుకోవాలి. ప్రౌడ్ టు బీ ఇండియన్ మిడిల్ క్లాస్ ఇండియన్ ఆర్మీ సో గాయస్ పెద్ద బండ్లు కొన్నంత మాత్రం ఈజీ కాదు. ఇది కట్టడానికి ఇప్పుడు మాకు చినిగి చేలకు వచ్చింది తెలుసా, కాదుగా పడద కట్టడానికి. చేలు చూసారు ఎంత రఫ్గా నేను రఫ్ అడిచేసి అట్లా అయిపోయినాయి. సో మీరు కూడా ఇక మా బండి పోతుంది ఎడుకో పని మీదకి. సో మనం కూడా ఇంట్లో పోదాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మేక్ షూర్ టు లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓ గాయస్ సారీ నేను డ్రైవర్ పెట్టుకున్నా మర్చిపోయినా. ఈడికి మాకు డ్రైవర్ మినిమం ఉంటుంది. యూట్యూబర్లు అంటే ఏమనుకుంటారు, ఇట్లా బండి ఎక్కి ఆపి డ్రైవర్ రైట్. బాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ టు లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే, నా లోకంలో నా మోనార్కల్లెన్నే.